జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో గట్కేసర్ ఉమ్మడి మండలం రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందు 4వ రోజు రీలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ రీలే నిరాహార దీక్షకు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గట్కేసర్ ఉమ్మడి మండలంలో 1189 మంది రైతులకు రుణమాఫీ రాలేదని, వారు ఏమి పాపం చేశారు అని అడుగుతున్నా ప్రభుత్వంలో తిడితే తిట్టారు అంటారు. ఇక్కడ రైతులు జెండాలు పక్కన పెట్టి రాజకీయం చేయకుండా మాకు న్యాయం చేయాలని ఏకతాటిపై ఒక వేదిక మీదకు రావడం అంటేనే వాళ్ళ బాధ తెలుస్తుంది. పోలీసులు రైతులను టెంట్ వేసుకొనివ్వడం లేదు, మైక్ పెట్టనివ్వడం లేదు. ఇలా చేయడం ద్వారా ఉద్యమాలను ఆపలేరన్నారు. రైతు రుణమాఫీ అయ్యే వరకు ఎక్కడి వరకు అయినా వచ్చి కొట్లాడతాం, అది వచ్చే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామని అన్నారు. నేను ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తాను. రాష్ట్రంలో రైతులు ఎవరికి అయితే రుణమాఫీ కాలేదో అందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతు రుణమాఫీ రాక, రైతు బంధు పథకం రాక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాజువాని శనివారంకెళ్ళి 10 మంది రైతుల యొక్క దీక్షలు కూర్చున్నాం సార్. మేము మా ఈ దీక్షకు సంఘీభావానికి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. మేము ఒకటే మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఎక్కడికైనా పోతాం, గుర్తుపెట్టుకోండి. మేము డాంబికాలే ఓటలం కాదు. మేము మా పదవి మా అలంకారం కోసం రాలే. మీరిచ్చిన ప్రజల ఓట్లకు పుట్టిందే మా ఎంపీ పదవి తప్ప మా అమ్మ ఇచ్చింది కాదు ఈ పదవి, మా నాన్న ఇచ్చింది కాదు ఈ పదవి. కొనుక్కుంటే దొరికే సరుకు కాదు ఇది. మల్కాజిగిరి ప్రజలు, వాళ్ళు కార్మికులు కావచ్చు, వాళ్ళు రైతులు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి బిడ్డ అని చెప్పి ఆస్వాదించే వచ్చిందే ఈ ఎంపీ పదవి. వాళ్ళ కోసం ఎక్కడికైనా వస్తాం, వాళ్ళ కోసం దేనికైనా కొట్టాలని సిద్ధంగా ఉన్నాం తప్ప దాని నుంచి తప్పించుకునే ప్రసక్తి లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మొన్న నేను ఎందుకో జిహెచ్ఎంసీకి పోయినా మీటింగ్ అయితే, అయ్యో మీరు మాజీ మంత్రి కదా, అందులో ఆర్థిక మంత్రి చేశారు కదా, మీరు ఎంపీ కదా, ఇది కౌన్సిల్ అంటే కార్పొరేటర్లు మాత్రమే ఉంటారు, మీరెందుకు వచ్చిందని చెప్పన్నారు. అంటే మా మల్కాజ్గిరిలో చాలా సమస్యలు ఉన్నాయి. నేను మా ప్రజల కోసం వచ్చిన, నేను మాజీ మంత్రినా, ఆర్థిక మంత్రినా, ఎంపీ, నాకు అవన్నీ ఏం లేవు. నేను ఈ సభకు వచ్చి మా వాళ్ళ సమస్యలు కొంత ప్రస్తావిస్తే 4 పైసలు వస్తే ఇంకా డెవలప్మెంట్ వస్తుందని చెప్పి వచ్చినా అని చెప్పి నేను కూడా మైక్ పట్టుకొని మాట్లాడినా. ఓ 20 నిమిషాలు మాట్లాడినా. సమస్యలన్నీ చెప్పిన. సమస్యలు ఒక మల్కాజ్గిరి మాత్రమే చెప్పలే. హైదరాబాద్ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న వరద నీళ్ళ సమస్య కావచ్చు, మురికి నీళ్ళ సమస్య కావచ్చు, తాగే నీళ్ళ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, అన్ని సమస్యలు ప్రస్తావించారు. దాంట్లో ఏదో కొంత పరిష్కారం అవుతున్నాయి. కాబట్టి మాకు బేసిజాలు లేవు, మాకు బేసిజాలు. ఒకవేళ నిజంగానే కనుక ముఖ్యమంత్రిగా అపాయింట్మెంట్ నేనే కోరుతా. వాడి రాంగ్. అసలు ఇవాళ ఆ సంస్కృతి బంద్ అయిపోయింది. కానీ మంత్రులు, ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా సాయంత్రం పూట ఒక 2 గంటలు 3 గంటలు ప్రజలకి ఓపెన్ దర్వాజా తెచ్చిపెట్టి, ముఖ్యమంత్రి గారు కూడా ఓపెన్ దర్వాజా తెరిచి ఎవరు ఏ సంఘ పనులు వచ్చినా, ఏ సంస్థ వాళ్ళు వచ్చినా, ఏ డెలిగేషన్ వచ్చినా కూడా తీసుకుంటారు. అట్లా సమస్యల పరిష్కారమని ఇప్పుడిప్పుడే అంతా గోళ్ళు పెట్టుకున్నారంతా. ఇది మాది కాంగ్రెస్ పార్టీ, మా ఎమ్మెల్యే ఉంటేనే పనిచేస్తాం, మా ఎంపీ ఉంటేనే పనిచేస్తాం, మీరు మా ఎంపీ కాదు కదా, మా ఎమ్మెల్యే కాదు కదా అని మీ తాత జాగీరా అని చెప్పి అడుగుతున్నాం. మీకు ఓట్లు వేసిండ్రు, మాకు రాళ్ళు వేసిందా, మాకు పెంకాసులు వేసిందా? మీకైనా గవే ఓట్లు వేసిండు, మాకైనా గవే ఓట్లు వేసిండు. ఇవాళ మీకు అదృష్టంలో అధికారం వచ్చింది, చేసి దగ్గర ఉన్నారు. మాకు ప్రతిపక్షంలో కొట్లాడి బిడ్డ అని చెప్పించు. మేము కూడా మంత్రుల్లో ఉన్నాం, కానీ గిట్లు ఎక్కువ చేయలే. 24/7 ఎప్పుడంటే అప్పుడే ఫోన్లు ఎత్తేది, ఎప్పుడంటే అప్పుడే భవన్ ఓపెన్ చేసేది. కాబట్టి నేనే అపాయింట్మెంట్ దగ్గర కోరుతా, లేదా పంపిస్తాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. మాకు కావాల్సింది మా ఊళ్ళో సమస్యల పరిష్కారం కావాలి. కానీ మాకు ఆయన లెటర్ నేను రావడం వల్ల నా బొడ్ల వల్ల ఇంత పడిపోవు. గుర్తుపెట్టుకోండి. ఇవాళ అధికారం ఈ పదవి, ఈ బాధ్యత ప్రజల కోసం పంచుకోవటమని ఇచ్చింది తప్ప నా అహంకారం కోసం ఇదే. కాబట్టి మాకేం బాధ లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పు, శంకరప్ప గారు తప్పకుండా వస్తామని చెప్పు.
ఎప్పుడంటే అప్పుడు వస్తామని చెప్పు, నేనే నేను అందరూ తీసుకొని పోతా అని చెప్పి మీకు మాట ఇస్తూ నేను మరొకసారి ఇక్కడ ఉన్న అధికారులకు నేను కోరుతున్నాను. ఇక్కడ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు ఉంటారు. ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు మీరు అనుకుంటాను మీరు తప్పకుండా రాసి పంపాలి. 4 రోజులుగా రైతాంగం అంతా కూడా ఆందోళనలో ఉన్నారు. వాళ్ళ సమస్య న్యాయమైందని చెప్పి మీరు పంపించే ప్రయత్నం చేయండి. ప్రభుత్వానికి సోయి ఉండి ప్రభుత్వానికి సెన్సిటివిటీ ఉండి ఈ సమస్య పరిష్కారం అయిందని చెప్పి భావిస్తున్నాం. పరిష్కారం కాని పక్షంలో తప్పకుండా మీరు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు కూడా కలుపుతాం. కాని పక్షంలో ఎక్కడ ఏం చేయాలో తప్పకుండా మా వాళ్ళకి తెలుసు. ఎప్పుడు ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు గొప్పవాళ్ళు ప్రజలు మాత్రమే తప్ప పదవులలో ఉండే నాయకులు మాత్రం కాదు. మీరు శాశ్వతం కాదు బాబు, మీ పదవులు శాశ్వతం కాదు. ప్రజలు శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజ్యాంగం శాశ్వతం తప్ప పదవులు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. అట్లంటే మేమే ఉండాలి. మేము కూడా 2 సార్లు మంత్రిగా చేసినాం, మళ్ళీ మేము పోయినాం అంతే తప్ప పదవులు ఎవరికి శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యంలో నీకు చేసే భాగ్యం కలిగించారు, దాన్ని కాపాడుకొని మా రైతుల ఉసురు పోసుకోకుండా వెంటనే ఈ సమస్య పరిష్కరించమని చెప్పి కోరుతూ మీ అందరికీ ఇలా వర్షం వస్తే టెంట్ వేసుకొని మంచిగా ఈ పోలీసులు కూడా విజ్ఞప్తి, ప్రతి దానికి పోలీసులను ముందు పెట్టుకుంటారు. మరి వాళ్ళు ప్రజల కోసం ఉన్నారా లేకపోతే పైన బాసుల ఆదేశాలు అయితే బానిస లెక్క పనిచేస్తారా వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి హెచ్చరిస్తూ మరొకసారి ఈ దీక్షలో పాల్గొనే మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. కాదు మేము ఒకటే మళ్ళీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఎక్కడికైనా పోతాం గుర్తుపెట్టుకోండి. మేము డాంబికాలే ఓటలం కాదు. మా పదవి మా అలంకారం కోసం రాలే. మీరిచ్చిన ప్రజల ఓట్లకు పుట్టిందే మా ఎంపీ పదవి తప్ప మా అమ్మ ఇచ్చింది కాదు ఈ పదవి, మా నాన్న ఇచ్చింది కాదు ఈ పదవి. కొనుక్కుంటే దొరికే సరుకు కాదు ఇది. మల్కాజిగిరి ప్రజలు, వాళ్ళు కార్మికులు కావచ్చు, వాళ్ళు రైతులు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి బిడ్డ అని చెప్పి ఆస్వాదించే వచ్చిందే ఈ ఎంపీ పదవి. వాళ్ళ కోసం ఎక్కడికైనా వస్తాం, వాళ్ళ కోసం దేనికైనా కొట్టాలని సిద్ధంగా ఉన్నాం తప్ప దాని నుంచి తప్పించుకునే ప్రసక్తి లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మొన్న నేను ఎందుకో జిహెచ్ఎంసీకి పోయినా మీటింగ్ అయితే, అయ్యో మీరు మాజీ మంత్రి కదా, అందులో ఆర్థిక మంత్రి చేశారు కదా, మీరు ఎంపీ కదా, ఇది కౌన్సిల్ అంటే కార్పొరేటర్లు మాత్రమే ఉంటారు, మీరెందుకు వచ్చిందని చెప్పాను. అంటే మా మల్కాజిగిరిలో చాలా సమస్యలు ఉన్నాయి, నేను మా ప్రజల కోసం వచ్చిన. నేను మాజీ మంత్రినా, ఆర్థిక మంత్రినా, ఎంపీ, నాకు అవన్నీ ఏం లేవు. నేను ఈ సభకు వచ్చి మా వాళ్ళ సమస్యలు కొంత ప్రస్తావిస్తే 4 పైసలు వస్తే ఇంకా డెవలప్మెంట్ వస్తుందని చెప్పి వచ్చినా అని చెప్పి నేను కూడా మైక్ పట్టుకొని మాట్లాడినా. ఓ 20 నిమిషాలు మాట్లాడినా. సమస్యలన్నీ చెప్పిన. సమస్యలు ఒక మల్కాయికి మాత్రమే చెప్పలే. హైదరాబాద్ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న వరద నీళ్ళ సమస్య కావచ్చు, మురికి నీళ్ళ సమస్య కావచ్చు, తాగే నీళ్ళ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, అన్ని సమస్యలు ప్రస్తావించారు. దాంట్లో ఏదో కొంత పరిష్కారం అవుతున్నాయి. కాబట్టి మాకు బేసిజాలు లేవు, మాకు బేసిజాలు. ఒకవేళ నిజంగానే కనుక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ నేనే కోరుతా. వాడి రాంగ్. అసలు ఇవాళ ఆ సంస్కృతి బంద్ అయిపోయింది. కానీ మంత్రులు, ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా సాయంత్రం పూట ఒక 2 గంటలు 3 గంటలు ప్రజలకి ఓపెన్ దర్వాజా తెచ్చిపెట్టి, ముఖ్యమంత్రి గారు కూడా ఓపెన్ దర్వాజా తెరిచి ఎవరు ఏ సంఘ పనులు వచ్చినా, ఏ సంస్థ వాళ్ళు వచ్చినా, ఏ డెలిగేషన్ వచ్చినా కూడా తీసుకుంటారు. అట్లా సమస్యల పరిష్కారమని ఇప్పుడిప్పుడే అంతా గోళ్ళు పెట్టుకున్నారంతా. ఇది మాది కాంగ్రెస్ పార్టీ, మా ఎమ్మెల్యే ఉంటేనే పనిచేస్తాం, మా ఎంపీ ఉంటేనే పనిచేస్తాం, మీరు మా ఎంపీ కాదు కదా, మా ఎమ్మెల్యే కాదు కదా అని మీ తాత జాగీరా అని చెప్పి అడుగుతున్నాం. మీకు ఓట్లు వేసిండ్రు, మాకు రాళ్ళు వేసిందా, మాకు పెంకాసులు వేసిందా? మీకైనా గవే ఓట్లు వేసిండు, మాకైనా గవే ఓట్లు వేసిండు. ఇవాళ మీకు అదృష్టంలో అధికారం వచ్చింది, చేసి దగ్గర ఉన్నారు. మాకు ప్రతిపక్షంలో కొట్లాడి బిడ్డ అని చెప్పించు. మేము కూడా మంత్రుల్లో ఉన్నాం, కానీ గిట్లు ఎక్కువ చేయలే. 24/7 ఎప్పుడంటే అప్పుడే ఫోన్ ఎత్తేది, ఎప్పుడంటే అప్పుడే భవన్ ఓపెన్ చేసేది. కాబట్టి నేను స్వయంగా మొన్న అగ్రికల్చర్ సెక్రటరీ గారికి ఫోన్ చేసిన. అయ్యా అగ్రికల్చర్ సెక్రటరీ గారు,
దీని సంగతి ఏంటంటే అటు ఇటుగా 9 కోట్ల రూపాయలు బకాయి ఉన్నమాట వాస్తవం. మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించినాం, అక్కడనే పెండింగ్ ఉందని చెప్పి వారు చెప్పారు. మా రైతాంగానికి ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉందా, చీఫ్ సెక్రటరీ గారి దగ్గర ఉందా, ఇది అక్కర్లేని సబ్జెక్టు. మాకు అక్కడున్న సబ్జెక్ట్ ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా అందరికీ రుణాలు మాఫీ చేయబడి మీ నిబంధనల ప్రకారంగా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఏది అమలు జరిగిందో మా గడికేశ్వర రైతాంగం కావచ్చు, అటు పక్కకున్న మూడుచింతలపల్లి రైతాంగం కావచ్చు, ఇంకా అటు పక్కకున్నటువంటి మేడ్చల్ రైతాంగం కావచ్చు, ఏం పాపం చేసిండ్రు అని చెప్పి నేను అడగడం జరిగింది. వాళ్ళు చేస్తా అన్నారు. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తానేమో ఒకటి హెచ్చరిస్తాను అంటారు, మాట్లాడుకునే బాధతో తిడతానేమో తిడతారా అంటారు. మాకు సంస్కారం ఉంది, మాకు సభ్యత ఉంది. మేము కూడా 25 ఏళ్ళుగా ప్రజాక్షేత్రంలో అనేక ఉద్యమాలలో అనేక సందర్భాల్లో పాల్గొన్న వాళ్ళం. మేము కూడా బాధ్యతగా పనిచేసాం కాబట్టి చెప్తా ఉన్నాం. ఎప్పుడు కూడా ఎద్దు ఏడ్చిన అంశం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు. మీరు అనుకుంటారు ఈ గడికేశ్వరులే కదా అని చెప్పి. ఎవరికి ఐక్యత ఉంటుందో లేదో తెలియదు, కానీ రైతాంగానికి మాత్రం ఐక్యత ఉంటుంది. వాళ్ళు ఇక్కడ 200 మంది 4 రోజులుగా 5 రోజులుగా దీక్ష చేస్తున్నట్టు మీరు అనుకుంటాను. మేము మాట్లాడే మాటలు ఒక టీవీలు చూపించకపోవచ్చు, పేపర్లు రాయకపోవచ్చు, కానీ మా పిల్లల చేతిలో ఉన్న సెల్ ఫోన్లలో జరిగేటువంటి సోషల్ మీడియాలో తెలంగాణలో ప్రతి రైతుకు ఈ విషయం చేరుతుంది. గడికేసర్లో మా రైతులట ఏదో ఉద్యమం చేస్తున్నట, వాళ్ళకేదో బాధ ఉందట అని చెప్పి అయితే ఉందో తప్పకుండా రైతాంగానికి పూర్తిగా తెలిసే ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ అనుకుంటుంది పిడికడ మంది పీకెత్తే వాళ్ళే పోతారు, పెళ్లి పీకెత్తే మైక్ బంద్ చేస్తే వాళ్ళే పోతారు, గట్లే వరుకొని వాళ్ళే తోక ముంచిపోతారు అనుకుంటారు. ఇవన్నీ మెల్లమెల్లగా రైతుల గుండెలో గూడు కట్టుకొని ఉంటాయి. మీరు అనుకున్నట్టుగా అవి మర్చిపోరు. ప్రజలు తాత్కాలికంగా మర్చిపోయినట్టు కనబడతారు. ప్రజలకు మేము ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వం మమ్మల్ని బాధ్యత